నామం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. వటవృక్షం శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేసిన వటవృక్షం. వేర్లు భూమి లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి అలా ఈ చెట్టుకి అంతర్ధానం అనేది లేదు. ఇప్పుడు మనం ఎంతో పవిత్రమైన తపోభూమిని చేరుకోబోతున్నాం. దానికి మార్గమే ఈ పవిత్రమైన కృష్ణా నదీ తీరం. గురుక్షేత్రాలలో అత్యంత గణనీయమైన కురువాపురం లేదా కురుగడ్డ. గురు దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారి క్షేత్రం. అదిగో కనిపించే ఆ మహాపుణ్యక్షేత్రం దగ్గరికి చేరుకోబోతున్నాం. 35 సంవత్సరాలు పైగా ఇక్కడ తపస్సు ఆచరించి సూక్ష్మ రూపం అనగా నిరాకార స్థితికి చేరుకున్న మహాతపోభూమి శ్రీక్షేత్ర కురువాపురం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో ఉంది. స్కంద పురాణం ప్రకారం 28,000 పైగా యోగులు మరియు సిద్ధులు ఈ ప్రదేశాన్ని సందర్శించి దత్తాత్రేయ స్వామివారి ఆశీర్వాదం పొందారు. తెలంగాణ మీదుగా వస్తున్నప్పుడు పంచదేవ పహాడ్ అనే గ్రామాన్ని చేరుకున్నాక అక్కడి నుండి ఈ పవిత్రమైన కృష్ణా నదీ తీరం మీదుగా పడవ ప్రయాణం లేక గుండ్రని తెప్ప ప్రయాణం చేసి మనం ఇలా ఈ తపోభూమిని చేరుకుంటాము. ఈ శ్రీక్షేత్ర కురువాపురం కృష్ణా నదీ పవిత్ర జలంతో చుట్టముట్టబడిన ఒక ద్వీపం. కర్ణాటక ఒకవైపు, తెలంగాణ ఒకవైపు, మధ్యలో కృష్ణా నదీ పాయ. మొత్తంగా తపోభూమి చుట్టూ కూడా పవిత్ర జలంతో ఉంటుంది. ఇదే 1000 ఏళ్లు దాటిన మర్రి వృక్షము. ఇక ఇదే శ్రీ పూజ్య శ్రీపాద శ్రీవల్లభుల వారు ధ్యానం చేసిన గుహ. అదిగో ఎంతో పవిత్రమైన తపోభూమి అందున్న గుహ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దిగంబర. ఇచ్చటనే శ్రీపాదుల వారు ధ్యానం చేశారు. ఇప్పుడు ఆ గుహను పునరుద్ధరణ చేసి దర్శనం కోసం నిర్గుణ పాదుకను ఉంచారు. కనిపిస్తుందండి. ఫ్లాష్ పెట్టుకోవాలి. శివయ్య ఫ్యూచర్లో మళ్ళీ వస్తామో లేదో తెలీదు. అలా మనం గుహలోనికి వెళ్ళగా పాదుకులు మరియు ఒక శివలింగం దర్శనమిస్తాయి. ఈ గుహలో చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి. అలా స్వామివారి దర్శనం చేసుకొని గుహ నుండి బయటికి వచ్చాక ఈ మహావటవృక్ష దర్శనం. ఈ పవిత్ర ప్రదేశమందు 1000 ఏళ్లు దాటిన మహావటవృక్షము గాయత్రి సూర్యోదయాసనం చేసిన శ్రీ మహాపూజ్య శ్రీపాద శ్రీవల్లభుల ధ్యానానికై ఈనాటికి దర్శనమిస్తున్న గుహ ఔదంబర వృక్షము. ఇలా కొన్ని పవిత్రమైన ప్రకృతి దైవాలు మనకు దర్శనమిస్తాయి. మీరు చూస్తున్న ఈ వృక్షమే ఔదంబర వృక్షము. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభుల వారు జ్ఞాన వైరాగ్య సిద్ధికై ఈ కురుగడ్డనే తన తపోభూమిగా ఎంచుకొని ఆశ్వయుజ బహుళ ద్వాదశి హస్తా నక్షత్రం నాడు సూక్ష్మ రూపాన్ని చేరుకున్నారు. ఆ రోజు శ్రీపాద శ్రీవల్లభుల వారు తమ అవతారాన్ని గురు ద్వాదశిగా ముగించారు. మీరు చూస్తున్న ఈ పాదుకులు స్వామివారివి. ప్రతి గురుక్షేత్రంలో ఔదంబర వృక్షానికి ఒక ముఖ్య కథ తెలుపబడుతుంది. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఔదంబర వృక్షానికి ఒక వరాన్ని ప్రసాదించారు. ఆ కథ మరియు శ్రీపాదుల వారు జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. ఆ క్షేత్ర విశేషాలు మనం రాబో వీడియోలో తెలుసుకుందాము. ఇలా ఈ తపోభూమి వైపు కొనసాగుతుండగా వన్యజీవులకు ఆహారం ఇస్తూ మా యాత్ర కొనసాగింది. ఎంతో పుణ్య ఫలితాన్ని ఇచ్చే గురుక్షేత్రాలు తప్పక దర్శించాలి. అంతేకాకుండా వీలైనంత వరకు అన్నదానం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని
సచ్చరిత్ర కూడా చెబుతుంది. సర్వే జన సుఖినో భవంతు, శుభం భవతు. వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ఒక పుష్కరిణి. థ్యాంక్ యూ సో మచ్.